Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు అంతా బాగున్నారా? దేవుడు మీ పనులు సఫలం చేసేవాడు. బైబిల్ సెలవిస్తుంది కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో దేవుని యందు మనం దివారాత్రం ఆనందిస్తాం. దేవుడు మనం చేసే పనులు సఫలం చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునిలో ఆనందించాలంటే దేవుని సన్నిధిలో, దేవుని వాక్యంలో, పరిశుద్ధత యందు దేవునిలో ఆనందించినట్టయితే దేవుడు మనం చేసే ప్రతిదీ కూడా సఫలపరుస్తాడు అని. హల్లెలూయా. కొంతమంది లోకంలో ఆనందించేవారు ఉంటారు, లోకస్తులుగా బ్రతికేవారు ఉంటారు. కానీ దేవుని ప్రజలుగా దేవునిలో ఆనందించడం మనం నేర్చుకుంటే మనం చేసేదంతా కూడా సఫలమవుతుంది అని. హల్లెలూయా. దేవుని సేవకుడిగా మీరు చేసే పనులు సఫలం అవ్వాలని ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. మీకు ఏ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి. బైబిల్ గ్రంథంలో నుంచి ప్రతిరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ వాళ్ళంతా ఓపెన్ చేయండి. కీర్తన గ్రంథము 90వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. హల్లెలూయా. దేవుడు మనం సంతోషపరుస్తాడు. క్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చింది మనిషికి నిజమైన సంతోషాన్ని, నిజమైన సమాధానాన్ని ఇవ్వడానికి క్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చారని. అందుకే క్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు దావీదులా పలుకుతారు కదా గొర్రెల కాపరితో, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం. క్రీస్తు ప్రభు దేవాది దేవుడు, సర్వాన్ని సృజించిన దేవుడు, సర్వవ్యాపి అయిన దేవుడు. ఆయన మానవ శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి రావడమే గొప్ప శుభవార్త. ఆయన లోకానికి మనుషుల్ని సంతోషపరచడానికి, వారికి నిజమైన ఆనందాన్ని, సమాధానాన్ని ఇవ్వడానికి క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారని. యేసు అన్న మాటకి రక్షకుడు అని అర్థం. క్రీస్తు ప్రభు వారు ఏ వ్యక్తి అయితే పాపంలో పడిపోయారు, బంధకాల్లో ఉన్నారు, కాడిలో మోస్తున్నారు, చీకట్లో పోతున్నారు, వారిని ఆ పరిస్థితుల నుండి రక్షించి వారిని వెలుగులోకి, నిత్య జీవంలోకి, పరిశుద్ధతలోకి, నిత్య ఆనందంలోకి దేవుడు వారిని నడిపించడానికి లోకానికి వచ్చారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఒక మనిషిని రక్షణ ఆనందంతో నింపుతారు. రక్షణ ఆనందం అది వర్ణించదని, చెప్పనా సత్యం కానీ ఆనందం అని పేతురు గారు రాయడం మనం బైబిల్లో మనం చూస్తాం. దేవుడు మనల్ని ఆనందపరుస్తాడు, సంతోషపరుస్తాడు. ఆయన సన్నిధిలో మనకు సంతోషం ఉందని, ఆ ఆనంద సంతోషంలో కలగేసే దేవుడిని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఆశ్రయించు వారందరూ కూడా సంతోషిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ ఇప్పుడు దాకా దేవునికి దూరం అయిపోయి, దేవునితో సహవాసం కోల్పోయి, ప్రార్థన లేక, బైబిల్ చదవడం మానేసి, పాపంలో పడిపోయి, దేవుడిచ్చే సంతోషాన్ని, దేవుడిచ్చే ఆనందాన్ని పోగొట్టేసుకుని లోకంలో ఆనందం వెతుక్కుంటూ ఇప్పుడు దాకా జీవితం అంతా కష్టాలు, శ్రమలు, సమాధానం లేకపోవడం, నిందలు, అవమానాలు, ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తున్నారేమో. బయటికి నవ్వుతూ కనపడిన లోకంతో దుఃఖం, లోకంలో ఉన్నప్పుడు ఏదో ఆనందించినట్టు కనపడినా నిజంగా సంతోషంగా, నిజంగా ఆనందంగా లేని మనసు కలిగి ఉందాము. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వద్దకు మీరు తిరిగి వచ్చినట్టయితే, తగ్గించుకుని మీరు దేవుని దగ్గర ప్రార్థన చేసినట్టయితే, మీ పాపాలు మీరు దేవుని దగ్గర ఒప్పుకున్నట్టయితే, దేవుడు మిమ్మల్ని మీరు కీడు అనుభవించిన ఏండ్ల కొలది, మీరు శ్రమలు అనుభవించిన ఏండ్ల కొలది, అవమానాలు ఎదుర్కొన్న ఏండ్ల కొలది, పోగొట్టుకున్న సంవత్సరాల కొలది దేవుడు మిమ్మల్ని సంతోషపరుస్తాడు అని. హల్లెలూయా. ఒకవేళ ఆరోగ్యం పోయిందా, దేవుడు మీకు ఆరోగ్యాన్ని, బలాన్ని తిరిగిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన రెక్కల కింద మనకు ఆరోగ్యం కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ డబ్బులు పోగొట్టేసుకున్నారా, మోసపోయారా, దేవుడు మీరు చేసే పనులు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడని దేవుడు. పరుగు పోయిందా, దేవుడు మరలా మీ జీవితం నిలబెడతాడు. పడిపోయిన చోటనే దేవుడు నిలబెట్టగల శక్తి, సామర్థ్యం కలిగి ఉండడం దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వైపు తిరిగి వద్దాం. ఆయన వైపు తిరిగి వచ్చినప్పుడు కోల్పోయిందంతా కూడా దేవుడు పునరుద్ధరిస్తారని. బైబిల్లో నయోమి అనే ఆమె మనం చూస్తాం. నయోమి అనే మాటకు మధురము అని అర్థం. ఆమె మోయాబు దేశానికి వెళ్ళిపోవడం ద్వారా అక్కడ తన భర్తని, పిల్లల్ని పోగొట్టేసుకుంది. అక్కడి నుంచి పోగొట్టుకున్న తర్వాత మరలా దేవుడు దర్శించిన స్థలానికి బెత్లెహేముకు వచ్చింది. వచ్చినప్పుడు అందరూ నయోమి వచ్చింది అంటే ఆమె అంటుంది, నన్ను నయోమి అని పిలవద్దు, మారా అని పిలవండి, నా జీవితం చేదుగా అయిపోయిందని, అన్నీ పోగొట్టేసుకున్నాను. ఇది ఎప్పుడైతే దేవుడు దర్శించిన స్థలం నా ఉందో, దేవుడు ఆమె జీవితాన్ని మరలా కట్టడం మొదలుపెట్టాడు. సంతోషంతో ఆవిడ నింపాడని. దేవుడు మీ కార్యం సఫలం చేసి మనం సంతోషపరుస్తాడని. అబ్రహాం గారికి పిల్లలు లేరు, సంతానం లేదు. దేవుడు అబ్రహాం గారు కొనొకరోజు దేవుడు అబ్రహాం గారికి ప్రత్యక్షమై, అబ్రహామా నీ బహుమానం అత్యధికం చేస్తాను, నేను కీడముగా ఉంటానంటే అబ్రహాం గారు అంటారు, నువ్వు నాకు ఎంత ఇస్తే ఏంటి ప్రభు, సంతానం లేదు కదా అన్నప్పుడు మనం బైబిల్లో చూస్తాము. దేవుడు అబ్రహాం గారికి కుమారుని ఇవ్వడం, ఇస్సాక్ అనే కుమారుని ఇవ్వడం మనం చూస్తాం. ఇస్సాక్ అన్న మాటకి నౌట, ఇంకా అబ్రహాం గారిని ఎడమ నేడిస్తాడా?
దేవుడు మిమ్మల్ని సంతోషపరుస్తాడు. తన కార్యం సఫలం చేసి మిమ్మల్ని సంతోషపరుస్తాడు. మీరు పడిపోయిన గోతులో నుండి దేవుడు మిమ్మల్ని లాభనించి మిమ్మల్ని సంతోషపరుస్తాడు. పాడిపోయిన జీవితాన్ని కట్టి దేవుడు మిమ్మల్ని సంతోషపరుస్తాడు. దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేసి మిమ్మల్ని సంతోషపరుస్తాడు. సిక్లగ్ అనే ప్రాంతంలో దావీదు గారు కుటుంబాన్ని శత్రువులు ఎత్తుకెళ్ళిపోతారు. అలాగే అక్కడ ఉన్న ఇల్లుని కాల్చేస్తారు. కుటుంబం పోయింది, ఆస్తి నష్టం జరిగింది, అదొకటి అనుకుంటే ఆ చుట్టుపక్కల అంతా కూడా దావీదు గారిని రాళ్ళతో కూడా చంపేయాలనుకుంటారు. ఆస్తి నష్టం, కుటుంబం పోయింది, కుటుంబం ఎవరు తీసుకెళ్ళిపోయారు, పరువు నష్టం అన్నీ ఉన్నప్పుడు బైబిల్ సెలవిస్తుంది దావీదు గారు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని ప్రార్థన చేశాడని. ప్రార్థన చేసి దేవుడి చిత్త ప్రకారం యుద్ధానికి వెళ్ళినప్పుడు పోగొట్టుకున్నదంతా రెండింతలుగా తిరిగి సంపాదించుకున్నాడు. హల్లెలూయా. దేవుడు మీ జీవితంలో రెండింతలుగా మేలు చేయగల శక్తి సామర్థ్యం కలిగినవాడు. ఎటువంటి పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నారు, ఎటువంటి కష్టాలు శ్రమలు కూడా వెళ్తున్నా ఈరోజే దేవునిలో ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. ఈరోజే దేవుని తిరగండి. ఎక్కడ మీరు తప్పిపోయారో సరి చేసుకుని దేవుని దగ్గర గోచాటం మొదలు పెట్టండి. దేవుడు జాలి కలిగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. వినయ మనసుతో ఆయన దగ్గర చేసే ప్రార్థన దేవుడు వింటాడు. అలా విని దేవుడు మీరు కోల్పోయినంత కూడా తిరిగిస్తాడు. హల్లెలూయా. కీడు అనుభవించిన ఎండలకు ఉంది, మీరు శ్రమలు అనుభవించిన ఎండలకు ఉంది, దేవుడు మిమ్మల్ని సంతోషపరుస్తాడు అని. హల్లెలూయా. బైబిల్లో షూనేమిరాలు మనం చూస్తాము. ఆమె ఎలీషా గారి మాట విని 7 సంవత్సరాలు వేరే దేశంలో ఉంటుంది, ఇశ్రాయేల్ దేశాన్ని విడిచిపెట్టేసి. అప్పుడు ఆమె పొలాన్ని వేరే వాళ్ళు కబ్జా చేసుకుంటారు. ఆమె రాజు దగ్గరికి వెళ్తుంది. రాజా, నా పొలం నాకు కావాలి అని అడిగినప్పుడు వెళ్తే రాజు చేతిలో అదంతా రాజు చేతిలో ఉంటుంది కాబట్టి రాజు పొలం ఇవ్వగలడు. బైబిల్ చదివిస్తుంది కదా. రాజు పొలం మాత్రమే కాదంట, ఆమె 7 సంవత్సరాల పంటను కూడా రాజు తిరిగి ఇచ్చాడంట. హల్లెలూయా. కమ్ బ్యాక్ టు జీసస్. దేవుని తిరిగి రండి. మరలా మీ జీవితాన్ని వాక్య ప్రకారం కట్టుకోండి. దేవుని వాక్యమైన బండ మీ జీవితాన్ని కట్టుకోండి. దేవుడు విలువలతో మీ జీవితాన్ని కట్టుకోండి. దేవుడు మీరు సంవత్సరాలు కోల్పోయిన పంటను మీకు తిరిగిస్తాడు. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు ఏమైనా కోల్పోయాము, ఇకనైనా మన జీవితాన్ని దేవుని వైపు కేంద్రీకరించుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని సంతోషపరుస్తాడని. కీడు అనుభవించిన ఏండ్ల కొద్ది దేవుడు మిమ్మల్ని సంతోషంతో నింపుతాడని. హల్లెలూయా. దేవుని సాగుతున్న మా ప్రార్థన అదే. మనందరం కూడా దేవునిలో ఆనందించాలి, దేవునిలో సంతోషించాలి. ఆయన సన్నిధిలో మనకి సంపూర్ణమైన సంతోషం ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఈ వాక్యం విశ్వసించండి. దేవుడు మిమ్మల్ని సంతోషంతో నింపుతాడని, ఆనందంతో నింపుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశం, మీకు వేలాది వందనాలు వేసే, మీకు స్తుతి స్తోత్రం తండ్రి. ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వేలాది వందనాలు వేసే. ప్రియుడు ఎంతమంది అయితే కీడు అనుభవిస్తున్నారు, శాపాన్ని అనుభవిస్తున్నారు అనుకున్నారు ప్రభా వేసే వారి శాపాన్ని, వారి కీడుని కొట్టివేయమని దేవ ప్రతి మాలుకున్నాం వేసే. శిలువలో తండ్రి ప్రభా మీరు మా పాపాలు కొట్టివేయడం మాత్రమే కాదు, మా ప్రతి శాపాన్ని కొట్టివేసిన సెలవించింది దేవా ప్రభా. ఎవరైతే మీ దగ్గరికి వచ్చి వారి పాపాలు ఒప్పుకుంటారో ప్రభా, వారి పాపము క్షమించబడుతుంది, వారి శాపము కొట్టివేయబడుతుంది సెలవించింది దేవా ప్రభా. ప్రియుల మీద ఉన్న ప్రతి కాడిని కొట్టివేయమని దేవా ప్రతి మాలుకున్నానేసే. ప్రతి శాపాన్ని కొట్టివేయమని దేవా ప్రతి మాలుకున్నానే. సంతోషంతో ఆనందంతో వన్నిమ్మని దేవా ప్రతి మాలుకున్నానేసే. ఆరోగ్యం కోల్పోయిన వారికి ప్రభా ఆరోగ్యం దయచేయండి, బలాన్ని దయచేయండి ప్రభు. జాబ్స్ కోల్పోయిన వారికి మంచి జాబ్స్లో ప్రవేశపెట్టండి అయ్యా ప్రభు. శాంతి సమాధానం కోల్పోయిన వారికి శాంతి సమాధానం దయచేయండి అయ్యా ప్రభు. ఒకవేళ బరువు కోల్పోయిన వారికి, అవమానంలో ఉండవలసిన వారికి ప్రభావ తిరిగి వారి జీవితాన్ని నిలబెట్టున్నాయి, తిరిగి వారి జీవితాన్ని కట్టమని దేవా ప్రభావ ప్రతి మాలుకుంటున్నానేసి. ఎక్కడైతే పడిపోయారో ప్రభావ అక్కడే వారు నిలబెట్టమని దేవ. అనేక మందికి దీవునికరంగా ఆశ్చర్యకరంగా ఆ కుటుంబాల నుంచి కూడా దేవా ప్రతి మాలుకుంటున్నానేసి. ప్రతి కన్నీటిని తొడగొండేసే ప్రభావ కుటుంబాలు ఇచ్చిన అయిపోతే అవి సమకూర్చుకుని కట్టమని దేవా ప్రతి మాలుకుంటున్నానేసి. సహాయం చేయడం, గొప్ప కార్యాలు వారి చేతుల్లో చేయమని, మేలుతో వారు తృప్తిపరచుకొని, ప్రతి అవసరాలు తీర్చుకొని, విడుదల వరకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. God bless you. God bless India.